నీట్కి సంబంధించి రీ ఎగ్జామ్ నిర్వహించాము, ఆ దోషుల్ని శిక్షిస్తూ ఉన్నాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతా ఉన్నాము. అయినా సరే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నది కేవలం రాజకీయం కోసం మాత్రం ఈ డిమాండ్ తెరపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారని బీజేపీ అంటుంది. బీజేపీ ఎప్పుడైనా కూడా అది వాస్తవాలు ఒప్పుకుంటే దానిపైన ఒక శాపం ఉంది. నిజాలు చెప్పితే తల 1000 ఒక్కలై పగిలిపోయి పోతుంది అనేటువంటి ఒక శాపం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే మునుల కాలం నుంచి చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి శాపం ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ నిర్వహించాం, దానికి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు తప్ప 20 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి సంబంధించినటువంటి కాంపన్సేషను ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 అడుగుతూ ఉన్నారు. దానిపైన ఏమన్నా జవాబు చెప్తున్నారా? మీరు చెప్పలేదు. మీరు ఎగ్జామ్ నిర్వహించి దాని తర్వాత మళ్ళీ అది లీక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇబ్బంది లేదన్నప్పుడు 20 మంది పిల్లలు చనిపోయారు కదా, దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? బీజేపీనే వహించాలి. దాన్ని అడ్రస్ చేయడం లేదు. పైగా మీరు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విద్యారంగాన్ని, ఉమ్మడి జాబితాలో ఉన్నదాన్ని ఈరోజు కేంద్ర పరిధిలోకి తీసుకొనిపోయి మొత్తం మెడికల్ కాలేజీ సీట్లన్నీ మీ ఆధీనంలో పెట్టుకొని దానికి నీట్ అని చెప్పేసి దాని ప్రకారం మీరు నిర్వహిస్తూ ఉన్నారు. దేశమంతా ఒకటి అని చెప్పి నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎగ్జామ్ జరిగితే ఎక్కడైనా పొరపాటు లీకేజ్ అయితే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల వరకే నష్టం జరిగేది. ఈరోజు దేశమంతా అన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఏ అనేటువంటిది ఒక సంస్థ, అది 2024లోనే సక్రమంగా నిర్వహించలేనప్పుడు, అది లీకేజ్ అయినప్పుడు దాన్ని మార్చి ఉండాల్సింది. ఎందుకు మార్చలేదు? ఏంటి మతలబ్ ఏంటి? ఎన్ని ₹1,00,00,000 మీకు చేతులు మారుతూ ఉన్నాయి, లేకపోతే ఎందుకు మారుతారు? కాబట్టి అది ఒక ఫెయిల్యూర్ సంస్థ. దాని నుండి రద్దు చేసి ఇంకొకరికి ఇచ్చి ఉండాల్సింది పగడ్బందీగా. అంటే ఇప్పుడు మాకు కూడా ఒక డౌట్ ఉంది, ఈవీఎంల మూలంగానే గెలిచాడు నరేంద్ర మోడీ అని చెప్పి మాకు డౌట్ ఉంది. మరి మాకు ఆ డౌట్ తీర్చండి. మరి మీరు ఈవీఎంలో కాదు అని చెప్పి మీరు మళ్ళీ రీఎలక్షన్కి రండి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎక్సెప్రెషన్లు కాదు కావాల్సింది, జరిగిన తప్పు నుంచి. లాల్ బహదూర్ శాస్త్రి గారు దానికోసమే రాజీనామా చేశాడా? అంతముందున్నటువంటి మంత్రులు దీనికోసమే రాజీనామా చేశారా? నైతికత, బాధ్యత, దానికోసం జవాబుదారితనం కోసం వాళ్ళు చేశారు. కానీ మీకు ఆ జవాబుదారితనమే లేదే. మీ జవాబుదారితనమే లేదు. కాబట్టి మీరు పొగుడుకుంటా ఎవరికి వాళ్ళు ఈశ్వగురు అని చెప్పి మీరు పొగుడుకుంటా దేశం ఏమైపోయినా పర్వాలేదు, మేము ఏం చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేడనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రధానమంత్రిని రాజీనామా కోరినా లేదా విద్యాశాఖ మంత్రి రాజీనామా వల్ల ఇందులో రాజకీయపరమైన డిమాండ్ ఎక్కడ కూడా లేదు. రాజకీయ పార్టీలు ముందు కోరాయా రాజీనామా చేయమని? స్టూడెంట్స్ కోరతారు. స్టూడెంట్స్ కోరకుండా ఎందుకు ఉంటారు? నువ్వు దీనికి బాధ్యుడిగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పాలి. ఆ జవాబుదారితనం లేనప్పుడు రాజీనామా చేయి. ఇంకోరు మరి నీ గవర్నమెంట్ వద్దు మాకు పోని పడదోయడానికి ఏమైనా చెప్పారా? నువ్వు ప్రధానమంత్రిని అడిగారు, నువ్వు అతనితో రాజీనామాను తీసుకో, లేదంటే బర్తరఫ్ అన్న చేయి అని చెప్పారు. అది చేతకాలనుకో నువ్వే రాజీనామా చేయి, నైతికంగా ఉంటుంది, దేశం అంతా కూడా గర్విస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో రాజకీయపరమైన డిమాండ్ ఏం లేదు. ఫెయిల్యూర్స్ నుంచి ప్రజలు కోరుకునేటువంటి ఒక జెన్యూన్ డిమాండ్. ఇది ఎవరు కాదనలేనటువంటి అంశం. సరే, సుప్రీంకోర్టు జడ్జి గారు, సిజేఐ గారు, ఆయన సూర్యకాంత్ మిశ్రా గారా, ఆయనకు ఈ ఢిల్లీలో జరిగేటువంటి గలాటలు, అక్కడ జరిగే లాఠీ చార్జీ అవన్నీ చూసేటువంటి టైం లేదు. ఎందుకంటే వారికేం బాగా ఉన్నారు కాబట్టి 3,50,000 జీతం వస్తుంది. 12 మందో 14 మందో మంచిగా పనిచేసేటువంటి బిల్ల జమాల దగ్గర నుంచి మెసెంజర్ల దగ్గర నుండి అందరూ కూడా బాగుంటారు, అన్ని సపరేలు చేస్తారు. కాబట్టి టయానికి అన్నీ వస్తాయి, బంగ్లాలు గింగ్లాలు అన్నీ వస్తాయి. 7 బెడ్రూమ్లు అనేటువంటి బంగ్లా వస్తుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి టైం పెద్దగా ఉండదు. కాబట్టి అంత టైం లేని సందర్భంలో మేము సిపిఐగానే, ఈ స్టేట్ పార్టీగానే మేము అడుగుతున్నాం. అంత టైం లేకుండా ఇబ్బంది పడేదానికి మీరు చూడడానికి ఏ సినిమా ఏమన్నా చూపిస్తారా? లేదు కదా. జరుగుతున్నటువంటి ఘటన, దేశంలో ఏదైనా ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చి ఎక్కడా న్యాయం జరగలేదంటే చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు, అక్కడ న్యాయం దొరుకుతుందని. ఇటీవల కాలంలో ఆ న్యాయం కూడా దొరికేటువంటి పరిస్థితి లేదని చెప్పి సిజేఐ గారి వ్యాఖ్యలు ఈరోజు బహిర్గతమే. కాబట్టి సిజేఐ గారు తన పదవికి రాజీనామా చేస్తే ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చుంటారు, టైం ఉండే వాళ్ళు వచ్చి కూర్చుంటారు.
పోనీ అట్లా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కోర్టులో ఉన్నటువంటి కేసులనే విపరీతంగా పరిష్కరిస్తున్నారంటే తీయండి. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కోర్టులో ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయో ఒకసారి చూడండి. కాబట్టి దీనిపైన మాట్లాడకుండా కేసులు త్వరితగతిన వాటిని పరిష్కరించకుండా మాకు టైం లేదని చెప్పేసి ప్రభుత్వానికి పరోక్షంగా కాపలా కాసేటువంటి మాటలు తప్ప రెండోది ఏం లేదు. కాబట్టి విద్యార్థులు డిమాండ్ చేసేటువంటిది, రాజకీయ పార్టీలు ఈరోజు డిమాండ్ చేసేటువంటిది జెన్యూన్ డిమాండు. ఇది సరిపోయినట్టు వాళ్ళు ఇది కరెక్ట్ కాదంటారు, ఇది కరెక్ట్ అని చెప్పి భావించే వాళ్ళు మెజారిటీ ప్రజలు ఈరోజు కరెక్ట్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది కరెక్టే, ఎందుకంటే నైతిక బాధ్యత. ఆ నైతికత లేనప్పుడు సహజంగా వస్తుంది.